ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులకు నా ప్రత్యేక శుభాభివందనాలు తెలియచేసుకొనిచున్నాను. ఇది నా వాక్య భాగం నిమిత్తం ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం జ్ఞాపకం చేసుకొనుడి. చాలా విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రతిదినం నిద్ర లేవగానే అనేకమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎన్నో విషయాల జ్ఞాపకాల్లో మనుషులు కొన్నిసార్లు సతమతమైపోతూ ఉంటారు. కొన్ని జ్ఞాపకాలు చేదైన జ్ఞాపకాలు, కొన్ని జ్ఞాపకాలు మంచి జ్ఞాపకాలు వారి జీవితాల్లో మిగిలిపోయి ఉంటాయి. అయితే దేవాతి దేవుడు ఈ ఉదయ కాలమున నిన్ను బలపరచటానికి ఒక ప్రత్యేకమైన వాక్కుతో నీతో మాట్లాడనై ఉన్నారు. అదేమిటి అంటే, శ్రేష్టమైనవి. దేవుని మాట ఎంత అద్భుతమైనది అంటే, దేవుడు ఒక మాట చెప్పాడు అంటే, దేవుడు జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పాడంటే, వాటిని జ్ఞాపకం చేసుకొనుట వలన మనకు ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, బలం వస్తుంది. జయించుటకు ముందుకు వెళ్ళిపోతాం. మనం చక్కగా దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి వేటిని జ్ఞాపకం చేసుకోవాలి, వేటిని జ్ఞాపకం చేసుకోకూడదో దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూద్దాం. హగ్గయి గ్రంథములో నుంచి 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. చూడండి, ఐగుప్తు దేశం అంతా కూడా భయంకరమైన జ్ఞాపకాలను ఇశ్రాయేలులకు మిగిల్చింది. ఎన్నో చెడ్డ జ్ఞాపకాలు, ఫరో ద్వారా వాళ్ళు అనుభవించిన వేదన, ఫరో వాళ్ళని పెట్టిన కష్టం, ఆ యొక్క బానిసత్వ జ్ఞాపకాలు, ఆ దెబ్బలు, ఆ యొక్క భయంకరమైన శ్రమను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అమ్మో అమ్మో, ఏంటి శ్రమ, ఏంటి బాధ, మన జీవితాలు ఏంటి ఇలాగ అయిపోయినాయి. అయితే దేవాతి దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో నుండి మీరు బయటకు వచ్చినప్పుడు నేను ఇచ్చాను కదా ఒక వాగ్దానం, నేనేం చెప్పానో మీకు దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఐగుప్తులో లేరు, మీరు బయటకు వచ్చేసారు. ఇప్పుడు మీ మధ్యలో నా ఆత్మ ఉన్నది కనుక మీరు భయపడొద్దు. హల్లెలూయా. అంటే ఈ ఉదయ కాలమున దేవుడు మనతో అంటున్నాడు, నేను మీతో ఉన్నాను. దేవుడు ఆత్మరూపిగా అంటున్నాడు ఆయన, నేను మీ మధ్యనే ఉన్నాను, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడొద్దు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అదే కాలమున వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎటువంటి భయాల గుండా వెళ్తూ ఉన్నావు, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నావు? నా జీవితంలో నేను 2023వ సంవత్సరంలో అనేక పరిస్థితుల గుండా, భయంకరమైన పరిస్థితుల గుండా నడవాల్సి వచ్చింది. మరి నా తండ్రి మరణం, నా భర్త మరణం నన్ను కృంగదీసినప్పుడు చాలా భయపడిపోయాను. భవిష్యత్ ఏంటి ప్రభువా, బిడలు ఎలాగా ప్రభువా అని ఎంతో భయపడుతున్న సందర్భంలో దేవుడు నన్ను బహు బలపరిచాడు, బహు ధైర్యపరిచాడు. ప్రభు అంటున్న మాట, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, నేను మీతో ఉన్నాను, మీరు భయపడొద్దు, మీరు భయపడాల్సిన పని లేదు. సహోదరుడా సహోదరి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ధైర్యము కొద్దీ నేను ఈ మాటలు నీతో చెప్తున్నాను. నన్ను ధైర్యపరిచిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు నిశ్చయముగా నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఇదిగో అన్ని చేదైన జ్ఞాపకాలే, అన్ని శ్రమలే కాదు, దేవునిలో నూతన జీవితం ఉంది, దేవునిలో నూతన భవిష్యత్తు ఉంది. అగమ్య గోచరముగా ఉన్న నీ జీవితానికి, నీ జీవితం పట్ల దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో నుండి మీరు బయటకు వచ్చినప్పుడు నేను నిబంధన చేశాను. ఐగుప్తు అనగా పాప జీవితం. ఎవరికి ఈ నిబంధన అంటే, ఎవరికి వాగ్దానం అంటే, పాపములో నుండి బయటకు వచ్చిన వాళ్ళకి, పాపంలో ఉన్న వాళ్ళకి కాదు. వాక్యం వింటున్న నీవు పాపమును విడిచిపెట్టావా? వాక్యం వింటున్న నీవు పాపానికి దూరంగా వెళ్ళిపోయావా? నేను పాపిని ప్రభువా అని ఒప్పుకున్నావా? నిశ్చయముగా నీ ఆత్మీయ జీవితంలో నీ ఐగుప్తులో నుండి బయటకు వచ్చినట్లే. అది చేయకపోతే నీవింకా ఐగుప్తులోనే ఉన్నావు. దేవుడు అంటున్నాడు ఇక్కడ 5వ వచనంలో, ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు, అక్కడ నుండి నీవు రావాలి. వాగ్దానం నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు.
వాగ్దానం నీ కొరకు కాచుకొని ఉన్నది. అదేంటి అంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడొద్దు. హల్లెలూయా! ఎంత ఆదరణకరమైన మాట. దేవుడు అంటున్నాడు, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసు ప్రభువారు కూడా తన శిష్యులతో ఉన్నప్పుడు ఆఖరి దశలో, అంటే ఈ లోకంలో ఆయన ఆదియు అంతమై ఉన్న దేవుడు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు ఆయన. అయితే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోయే ఆ విషయాలని శిష్యులకు బోధిస్తూ నేను వెళ్ళిపోతాను అంటే వాళ్ళందరూ బాధపడుతున్నారు. ప్రభువా, నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగయ్యా, మాకెవరుంటారు? ఇప్పటిదాకా నీవు ఉన్నావు కాబట్టి మాకెంతో ధైర్యం, ఇప్పటి వరకు నీవు ఉన్నావు కాబట్టి మాకెంతో సంతోషం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు ఎట్లాగయ్యా అంటే, యేసయ్య అంటారు, మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు. ఈ దినాన ఆదరణకర్తను గురించిన ఆ యొక్క అనుభవ జ్ఞానము నీవు కలిగి ఉన్నావా సహోదరి, సహోదరుడా? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఎంత ఆదరిస్తాడో తెలుసా? మనుషులెవరు ఇవ్వలేని ఓదార్పు, మనుషులెవరు ఇవ్వలేని ఆదరణ దేవాతి దేవుడు ఆత్మరూపిగా పరిశుద్ధాత్మునిగా నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా! మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఈ విషయం రాయబడింది, మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను అని యేసు ప్రభువారు అన్నారు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో కూడా శిష్యులు ఆ యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్ల ఒక విషయాన్ని. ఏ విషయాన్ని అంటే, వాళ్ళు ఒక కొరతలో ఉన్నారు. ఆ కొరత ఏంటి అంటే, వాళ్ళ దగ్గర రొట్టెలు లేవు. గలిలయ సముద్రాన్ని దాటారు, ఈ యువతల నుండి అవతలి వైపుకు ఆ దరికి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోయారు కానీ వాళ్ళతో పాటు వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళటం మర్చిపోయారు, రొట్టెలు తీసుకెళ్ళటం మర్చిపోయారు. దానికి ముందు అధ్యాయాల్లో మనం గమనిస్తే ఆయన మరి 7 రొట్టెలు 4,000 మందికి పంచిన సందర్భం. ఇంకా ముందు అధ్యాయాల్లో 5 రొట్టెలను మరి 5,000, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పైగా మరి పంచిన సందర్భం. అలాంటి సందర్భాలు వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూశారు. యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలని కళ్ళారా చూశారు, అద్భుతాలని కళ్ళారా చూశారు. అయితే అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ 2 సందర్భాలని చూసిన ఈ శిష్యులు ఆ తరువాత సందర్భంలో రొట్టెలు మర్చిపోయి ఆ దోణి ఎక్కి వెళ్ళిపోయారు. ఆ దరికి వెళ్ళిపోయాక వాళ్ళు అనుకుంటున్నారు ఆ ప్రయాణంలో, అయ్యో రొట్టెలు లేవే మన దగ్గర, అయ్యో రొట్టెలను మర్చిపోయామే. యేసయ్య అంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు, రొట్టెల గురించి ఎందుకు చింతపడుతున్నారు? ఈ మాట ద్వారా యేసయ్య మనతో ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళతో అన్న మాట మనతో కూడా అంటున్నారు. వాళ్ళతో యేసయ్య అన్న మాట ఏంటంటే, మీకు జ్ఞాపకం లేదా? 5 రొట్టెలను ఎంతమందికి పంచానో జ్ఞాపకం లేదా? మరి 7 రొట్టెలు ఎంతమందికి సరిపోయినాయో జ్ఞాపకం లేదా? ఈ రోజున అయ్యో రొట్టెలు లేవే అని నువ్వు బాధపడుతున్నావా? మీరు జ్ఞాపకం చేసుకోరా? దేవుడు ఇప్పటి వరకు మీ జీవితంలో చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకోవా? చూడండి, ఎప్పుడైనా కూడా ఆర్థికంగా కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఏమీ లేని స్థితి కానీ నీకు వచ్చినప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకో, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకో. ఏమీ లేని ఎండిన ఎడారిలో ఆకాశము నుండి మన్నాను కురిపించి అద్భుతంగా పోషించిన దేవుడున్నాడు. బండ నుండి నీళ్ళనిచ్చిన దేవుడున్నాడు. ఏమీ లేని చోట సమస్తము చేయగలిగిన దేవుడు. మృతతుల్యమైన శారా గర్భమును జీవింపజేసిన దేవుడున్నాడు. చూడండి, ఏమీ లేదు ప్రభువా, కానా పెళ్లి విందులో అయిపోయినాయి, ఏమీ లేదు ప్రభువా, అయ్యో కొరతలో ఉన్నాం. కానీ యేసు ప్రభువారు ఉన్నారు అక్కడ. ఆయన ఉండగా కొరత లేదు. అందుకే భక్తుడు దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ వాక్య భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, మన జీవితాల్లో లేమి కలిగినప్పుడు, మన జీవితాల్లో అననుకూల పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాగ్దానములు, ఆయన చేసిన కార్యములు నీవు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అందుకే మొదటిగా దేవుడు అంటున్నాడు, నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడొద్దు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన మనతో ఉన్నాడు, ఆత్మరూపిగా మనతోనే ఉన్నాడు కాబట్టి మనకు ఏ భయము అక్కరలేదు. హల్లెలూయా. రెండవదిగా ప్రభు అంటున్నాడు, ఇదిగో పూర్వమందు అన్ని కార్యములు చేశాను కదా, సారెపాతు విధవరాలి ఇంటిలో ఏమీ లేదు, కొంచెమే కానీ సమృద్ధి. చూడండి, 5 రొట్టెలే కానీ సమృద్ధి, ఇదిగో 7 రొట్టెలే కానీ సమృద్ధి. ఎంత సమృద్ధిని దేవుడిచ్చాడో, గొప్ప దేవుడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో కూడా నీకు కొరత వచ్చింది, ఏం చేయాలి? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు కొరత ఉందని చెప్పేసి అయ్యో ఎలాగా అని నీవు బాధపడతాం కాదు, కానీ దేవుడు ఎట్టివాడో జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువారు అదే అన్నారు, మీకు జ్ఞాపకం లేదా? నేనేం చేశానో మీకు జ్ఞాపకం లేదా? ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చింతపడుతున్నావా? ఏమీ లేదు, అంతా అయిపోయింది, లేదా ఇక రాదేమో, ఈ ఉద్యోగం రాదేమో, ఈ వ్యాపారం కలిసి రాదేమో, ఇలాగ నువ్వు చింతపడుతున్నావా? నేను ఎలాంటి వాడనో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎలాంటి కార్యములు ఇప్పటి వరకు నేను చేశానో నీవు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నిశ్చయముగా నీవు జ్ఞాపకం చేసుకో, నువ్వు ధైర్యం పొందుకుంటావు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీరు, అంటే అన్యజనులకు అపోస్తలుడు ఆయన. అపోస్తలులందరూ కూడా ఆ యొక్క యూదయ యెరూషలేముల్లో సేవ చేస్తే అపోస్తలుడైన పౌలు గారు అన్యజనులకు అపోస్తలుడుగా ఉన్నాడు. ఈ అన్యజనులకు అపోస్తలుడుగా ఉన్న పౌలు గారు అంటున్నాడు, మునుపు మీరు దూరస్తులు, మీరు పరదేశులు, వాగ్దానము లేనివారు, నిరీక్షణ లేనివారు. అంటే ఇవన్నీ కూడా తెలియచేస్తూ అంటాడు, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దూరస్తులైనను, మీరు నిరీక్షణ లేని వారైనను, మీరు పరదేశులైనను, పరజనులైనను, ఇప్పుడైతే క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు రక్తము వలన దేవునికి మీరు సమీపస్తులైరి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ మాటలో ఉన్న సత్యాన్ని మనం గమనించాలి, తప్పక గ్రహించాలి. గమనించి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడైతే మనం దూరస్తులం, ఒకప్పుడైతే పరజనులం, ఒకప్పుడైతే వాగ్దానము లేని వాళ్ళం, ఒకప్పుడైతే నిరీక్షణ లేనివారం. కానీ క్రీస్తును బట్టి, క్రీస్తు రక్తము చేత కడిగిన వారము కాబట్టి ఈ రోజున మనకి నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప నిరీక్షణ మనకున్నది. ఎంత గొప్ప నిరీక్షణను మనం కలిగి ఉన్నామంటే అది చాలా గొప్ప నిరీక్షణ. మనము చాలా దగ్గర వాళ్ళమయ్యాం యేసయ్యకు, చాలా దగ్గర వాళ్ళం. చూడండి, బంధువులు ఉంటారు కొన్నిసార్లు, మేము చాలా దగ్గర వాళ్ళమండి వాళ్ళకంటారు. ఎప్పుడు అంటారో తెలుసా? మనకన్నీ ఉన్నప్పుడు, ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బంధువులు మిత్రులు అంటారు, మావాడేనండి, మాకు చాలా దగ్గర వాళ్ళండి, వీళ్ళు చాలా క్లోజ్ అంటారు. నీవు సమస్తము కోల్పోతే, అన్నీ కోల్పోయాకే తెలుస్తుందంట ఎవరు ఆత్మీయులో, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు స్నేహితులు. అందుకే ఇవన్నీ తెలియచేయటానికి దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో సమస్తము నీవు కోల్పోనట్లుగా కూడా చేస్తాడు. తద్వారా నువ్వు తెలుసుకునేది ఏంటో తెలుసా? నమ్మి 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 ఉంటావు మనుషుల్ని, ఆధారపడి ఉంటావు. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటా ఉంటావు. సత్యం బయలుపడుతుంది. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే దూరంగా వెళ్ళిపోతారు. నా అనుకున్న వాళ్ళందరూ నిన్ను పరాయి వానిలాగా చూస్తారు. కారణం ఏంటంటే నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు. చూడండి, అయితే క్రీస్తులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పౌలు గారు అంటున్నాడు, మీరు దూరస్తులు కాదు, మీరు సమీపస్తులు. మనుషులు మిమ్మల్ని దూరం పెట్టేశారేమో. కోర్స్ మా హ్యూమన్ బీయింగ్స్ అలాగే ఉంటారు. మనుషులు మిమ్మల్ని డిస్టెన్స్ చాలా దూరంగా నెట్టివేశారేమో. కానీ యేసయ్య మనకు చాలా సమీపంగా వచ్చాడు అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. నిశ్చయంగా జ్ఞాపకం చేసుకో. ఇది నీకెంత ఆదరణ ఇస్తుందో తెలుసా?
అందరు విడిచిపోయినా, అందరు వదిలేసినా యేసయ్య వదిలేయడు, యేసయ్య మర్చిపోడు, యేసయ్య నిన్ను విడిచిపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతో ఉన్నాడు. ఆత్మరూపిగా నీలోనే ఉన్నాడు ఆయన. నిన్ను నడిపిస్తా ఉన్నాడు ఆయన. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడివడని ఒక శ్రేష్టమైన పాటను మనం వింటూ ఉంటాం. నిజముగా అది అగ్నిలోనైనాను, జలములలోనైనాను, మహాశ్రమల్లోనైనాను నడిపించువాడై ఉన్నాడు మనము నమ్మిన మన దేవుడు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే లోతు భార్య. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు చెప్పే ఈ జ్ఞాపకాలు ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము ద్వారా కడగబడి క్రీస్తు బిడలుగా నిత్య రాజ్య పౌరులుగా తీర్చిదిద్దబడిన వారికి ఈ జ్ఞాపకాలు, ఈ వాగ్దానాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఓ విశ్వాసి, సహోదరుడా సహోదరి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు లోతు భార్య వలె వెనక్కి చూస్తావేమో, శ్రమలో వెనక్కి చూస్తావేమో, సమస్యల్లో వెనక్కి చూస్తావేమో, లోకాన్ని చూస్తావేమో, లేకపోతే లోకాకర్షణలు చూస్తావేమో, రంగుల లోకాన్ని చూస్తావేమో. జాగ్రత్త, లోకం బహు భయంకరమైనది. లోకం ఆకర్షిస్తుంది, పాపం ఆకర్షిస్తుంది, పాము వలె పట్టుకుంటుంది. అది భయంకరమైన సర్పం అది. చూడండి, ఒకానొక యువకుడు ఒక నదిలో ఈత కొడతా ఉన్నాడు. ఈతకెళ్ళాడు, ఇంకా వెళ్తున్నాడు. ముందే హెచ్చరించారు అక్కడ, ఈ నదిలో మొసళ్ళున్నాయి, దూరం వెళ్ళొద్దు, జాగ్రత్త, మేము సిగ్నల్ ఇవ్వగానే త్వరగా రావాలి మీరు అని. అతను కొంచెం ముందుకెళ్తా ఉండటం గమనించిన అధికారులు హెచ్చరిక చెప్పారు. ఓ యవనస్తుడా, వెళ్ళొద్దు, నీకు దూరం ఎక్కువ అవుతుందన్నారు. ఆ వ్యక్తి వినలేదు. ఆ వ్యక్తి నిర్లక్ష్యం చేశాడు. ఇంకా వెళ్ళాడు. ఏం కాదులే, కొంచెమే అన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత కేకలేస్తున్నారు వీళ్ళు, వెళ్ళొద్దు, మొసళ్ళున్నాయి, లోతు కూడా చాలా ఎక్కువ, చాలా సమస్యలో పడతావయ్యా నువ్వు. ఆ యవనస్తుడు లెక్క చేయలే. ఆ తరువాత వీళ్ళు కేకలేస్తున్నారు, యవనస్తుడా రా, ముందుకు రా, ఒడ్డుకు రా అంటుంటే యవనస్తుడు అంటున్నాడు, నాకు రావాలనే ఉంది కానీ నన్ను రానివ్వడం లేదన్నాడు. ఏమి రానివ్వడం లేదు అంటే, ఒక భయంకరమైన మొసలి ఆ యవనస్తుడిని పట్టుకుంది, రానివ్వడం లేదు, మింగేసింది ప్రాణాలతో. చూడండి, ఉదయకాలంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, పాపంతో జాగ్రత్త, పాప స్నేహాలతో జాగ్రత్త, అక్రమంగా జీవించే విధానాలతో జాగ్రత్త, వాటి ద్వారా నష్టపోతావు సహోదరుడా సహోదరి. నీ కుటుంబం నష్టపోతుంది, నీ బిడ్డలు నష్టపోతారు. వద్దు, అక్రమ జీవితం వద్దు, పాప జీవితం వద్దు, పాపమునకు తావివద్దు, రహస్యమందు పాపమొద్దు. రహస్యమందు చూచు దేవుడు ప్రతిఫలమిస్తాడనే భయముతో భక్తితో యథార్థంగా జీవించు. యథార్థవంతుల కొరకు దేవుడు ఎన్నో మేలులు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి మనం సేవించే దేవుడు. అందుకే అంటున్నాడు, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. లోతు మంచివాడే, భార్యను రమ్మన్నాడు, బిడ్డల్ని రమ్మన్నాడు, అమ్మా వెనక్కి తిరగొద్దన్నాడు. కానీ విన్నారా? మాట విన్నారా? చూడండి, ఆ భార్య వెనక్కి తిరిగింది. ఇదిగో ఏమైపోయిందో నా సొమ్ము, ఏమైపోయిందో నా బంగారం, అయ్యో సొదొమలో నాకెంత ఆస్తి ఉంది, సొదొమలో నాకెంతమంది స్నేహితులు. చూసింది, వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగిన ఆమె మరలా ముందుకు తిరగలేకపోయింది. చూడండి, దేవుని వాక్యం వింటున్న బిడలారా, వెనక్కి తిరగొద్దు. లోకమంతా కూడా రంగుల లోకం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశలు, నేత్రాశలు, డంబముతో కూడిన విషయాలు. దయచేసి దూరంగా ఉండండి. పారిపోవాలి, పాపము నుండి పారిపోవడం నేర్చుకోవాలి విశ్వాస్. హల్లెలూయా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చూస్తే, ఇదిగో మీకు పైగా ఉంటారు, మీకు బుద్ధి చెప్తారు, మీ నాయకులను జ్ఞాపకం చేసుకోనండి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ మందిరానికి వెళ్తున్నావో నీ పైన దేవుడు కాపరినుంచాడు, నీకు సేవకుల్నిచ్చాడు, నీకు దేవుని సేవకుల సలహాలు ఇస్తున్నాడు, దేవుని వాక్యం నీకు అందింపజేస్తున్నాడు. వారి ద్వారా వారికి నీవు లోబడాలి. మీ నాయకులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చూడండి, మోషే వంటి భక్తులు ఎలాగా జీవించారు. ఇదిగో మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడని రాయబడుతుంది. ఎంత మంచి మాటలండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యం అనుకున్నాడు. లోకాన్ని, పాపాన్ని వదిలేశాడు. రాజభోగం వద్దనుకున్నాడు. క్రీస్తు కొరకు బ్రతికితే చాలనుకున్నాడు. క్రీస్తు ప్రజలతో బ్రతికితే చాలనుకున్నాడు. శ్రమైనా చాలనుకున్నాడు. స్టెఫను వంటి భక్తులు, యోసేపు వంటి వారు పాపము నుండి పారిపోయారు. అయ్యో, నా దేవునికి విరోధముగా పాపము చేసి ఇదిగో నేను ఎట్లు ఉండగలను, నా దేవునికి విరోధంగా పాపం చేయలేను. ఎంత గొప్ప భక్తులండి. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. చూడండి, మనకు బుద్ధి చెప్పుచున్న నాయకులు వీళ్ళందరూ కూడా మనతో మాట్లాడుతున్నారు. ఈ దినాన వాళ్ళు లేరు, కానీ వారి జీవితము ద్వారా వాళ్ళు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. మనము మన పితరులు, విశ్వాస వీరులు, అబ్రహాము, నోవహు, చూడండి, వీళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, ఆ భక్తుల వలె మేము కూడా జీవించాలి. హనోకు వలె నిన్ను వెంబడించాలి. నోవహు వలె ఈ తరములో నీవే కనబడుతున్నావన్నావయ్యా. ఈ తరములో నాయన మేము కూడా అలాగ బ్రతకాలయ్యా. ఈ తరములో మేము కూడా అయ్యా మా బిడ్డల కొరకు అట్లాగే బ్రతకాలయ్యా. అయ్యా, ఈ తరములో మేము కూడా మా కుటుంబాలతో అట్లాగే బ్రతకాలయ్యా అనే ఒక ఆశను మనం కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, మీకు పైగా ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. చేసుకుందామా? మన నాయకులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే చూస్తే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఊరికి పోవు త్రోవ వాళ్ళు ఎరగని వాళ్ళై ఉంటారంట, వాళ్ళు మర్చిపోయిన వాళ్ళై ఉంటారంట. ఊరికి పోయే త్రోవ, ఏ ఊరు? నీవు ఏ ఊరు నుండి వచ్చావు? ఏదైనా ఊరు వెళ్తాం, ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరిలో మనం ఏ పని మీద వెళ్ళాము అయిపోతుంది పని. నెక్స్ట్ ఎక్కడికి రావాలి? మరలా మన ఊరు రావాలి. ఒకవేళ మా ఊరు రూట్ మర్చిపోయాను అంటే ఎలాగుంటుంది? మన ఊరు రూట్ మనం మర్చిపోవచ్చా? దేవాతి దేవుడు కూడా మనల్ని పంపించాడు ఈ లోకానికి. మనము ఆయన వారం, మనము అక్కడ నుండి పైనుండి పంపబడిన వారం. మన దేశమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకములో జీవించినంత కాలము కూడా మనది ఈ లోకము కాదన్నది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే ఆ దేశానికి మనము వెళ్ళలేం. మన దేశం మనకు గుర్తుండాలి. ఇదిగో ఈ లోకంలో కొంతకాలం ఉంటాను, మరలా నా దేశం వెళ్తాను. చూడండి, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 15వ వచనంలో, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అంటే మన దేశం మన జ్ఞాపకం ఉండాలి. ఏంటా దేశం? అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఏ దేశంలో ఈ భూమి మీద ఉన్న ఒకానొక దినాన ప్రభు పిలుపు వస్తుంది మనకి. అప్పుడు మన దేశం వెళ్ళాలి. ఒకవేళ మన దేశం మన జ్ఞాపకం లేదనుకో, పాతాళము నోరు తెరుచుకొని అపరిమితంగా ఆశలు పెట్టుకొని ఎవరిని మృంగుదునా అని రెడీగా ఉంది పాతాళం. ఆ దేశం వెళ్తాం మనం, నరకానికి వెళ్తాం మనం. అందుకే మన దేశం పరలోకం, అక్కడికి వెళ్ళాలి. అందుకే సిలువలో దొంగ చూడండి, రెండో దొంగ అంటాడు, యేసు నీవు నీ రాజ్యములో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఎందుకంటే నీ రాజ్యం నాకు కావాలయ్యా. అలాగ అడుగుతావా సహోదరి సహోదరుడా? అలాగ అడుగుతావా నువ్వు ఈ దినాన? యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ రాజ్యం నాకు కావాలయ్యా, నాదేమైనా దోషములుంటే క్షమించయ్యా అని నీవు కూడా ఆయన్ను జ్ఞాపకం చేసుకో, ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకే ప్రాముఖ్యంగా మనం ఏమేం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన చేసిన నిబంధన. ఏం నిబంధన దేవుడు చేశాడంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడొద్దు, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కాబట్టి నీవు భయపడొద్దు. రెండవదిగా, మరి ఎన్ని గంపలెత్తారో
చూడండి, చాలా మీ కొరకు చేశాను, జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజు నా లేమి కలిగిందా, భయపడొద్దు, నేను కాపరిగా ఉన్న మీ గంపలు నేను నింపగలను, జ్ఞాపకం చేసుకో. మూడవదిగా, మునుపు దూరస్తులే కానీ ఈరోజు క్రీస్తుకు మనం చాలా క్లోజ్ అయిపోయాం, సమీపంగా వచ్చాం. ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, అందరు విడిచిపెట్టినా పర్వాలేదు, యేసయ్య మనకు చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన ఉంటే చాలు మన జీవితానికి. నాలుగవదిగా, ఇదిగో విశ్వాస యాత్రలో లోతు భార్య వలె వెనక్కి తిరుగుతావేమో, ఆ భార్యను జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడు. మరి ఐదవదిగా, మీ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీ సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. వారు మీకు ఏం బుద్ధి చెప్తున్నారో జ్ఞాపకం చేసుకోనండి. పితరులు విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకోనండి, తద్వారా నీ విశ్వాసము పెంచబడుతుంది. ఆఖరిగా, ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశాన్ని ఏం చేయమంటున్నాడు, జ్ఞాపకం చేసుకో. సిలువలో దొంగ వలె, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసయ్యను అడుగు. నీవు యేసయ్యని జ్ఞాపకం చేసుకో, ఆయన రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటలు ప్రభువా మాకు వినిపింపజేసినందుకు వందనాలు. అయ్యా నాయన, ఏ విషయాల్ని మేము జ్ఞాపకం చేసుకోవాలో శ్రేష్టమైన విషయాల్ని మా ముందుంచో. విన్న ప్రతి ఒక్కరి హృదయాల్ని మీరు తెరవయ్యా. అయ్యా నాయన, వారి జీవితంలో ఈ వాక్యం ఫలించుటకు మంచి నేలను వేయబడిన విత్తనము వలె ఈ వాక్యం ఫలించాలి. అటు కృప దయచేయండి ప్రభువా. అయ్యా సహాయము చేయండి. వాక్యం విన్న బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో విడుదల దయచేయండి. ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. అయానైనా వారి కార్యములను మీరు సఫలపరచండి. ప్రార్థనలో ఏకీభవించిన రోగులను స్వస్థపరచండి. ఏకీభవించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి విజయము దయచేయండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు సఫలపరచండి. అయ్యా వాళ్ళు ఏదైతే ప్రభు హృదయంలో ఆలోచన చేస్తున్నారో యేసయ్యా సహాయము చేయమని అడుగుతున్నారో నిశ్చయముగా నీ దయగల హస్తమును చాపండి. అయ్యా విన్న బిడ్డలందరికీ కూడా రక్షణను, మారు మనస్సును, ఆధ్యాత్మిక పరిపక్వత, నిత్య రాజ్యములో రాకడలో ఎత్తబడే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.